అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు గత ఏడాది అంటే ప్రస్తుత ఆయన అమెరికా పర్యటన గురించి చెప్పుకునే కంటే ముందు గత ఏడాది అమెరికా పర్యటన ఫలితాన్ని చెప్పుకుందాం. 2024 అక్టోబర్లో ఆయన అమెరికాలో పర్యటించారు, దాదాపుగా వారం రోజుల పాటు. అప్పుడు ఆయన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థల సీఈఓల్ని, ప్రతినిధుల్ని కలిశారు. ఆ ఫలితం మనకిప్పుడు కనిపిస్తోంది. ఆల్రెడీ గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ వాళ్ళు విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చి 1,31,000 కోట్ల పెట్టుబడులతో నిర్మించబోతున్నారు. ఏఐ సెంట్రలైజ్డ్ హబ్ అండ్ డేటా సెంటర్. వాళ్ళు గూగుల్ లాంటి పెద్ద సంస్థ రావడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా విశాఖ క్యూ కొడుతున్నాయి. అదంతా కూడా లోకేష్ గారి పర్యటనల చలవ. తాజాగా ఇప్పుడు ఆయన ప్రస్తుతం 2 రోజుల నుంచే అమెరికాలో పర్యటిస్తున్నారు. మొదట ఆయన 7వ తేదీన అమెరికాలో తెలుగు డయాస్పొరా మీటింగ్లో పాల్గొన్నారు డల్లాస్లో. ఆ తర్వాత సెలెక్టా విసి అనే కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలు వివరించి సెమీకండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అడిగారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలోనే సజన్ రాజ్ కురూప్ అండ్ టీమ్ ఫ్రమ్ క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళని కూడా కలిశారు. సో కార్పొరేట్ పార్ట్నర్స్ అనమాట, వాళ్ళని కలిశారు. ఆ తర్వాత ఓపీఎస్ ర్యాంప్ సీఈఓ వర్మ కోనపనేనిని కలిశారు. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి స్మార్ట్ సిటీ నిర్మాణం, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ దానికి సంబంధించి R&D అండ్ వాళ్ళతో ఒప్పందం చేసుకోవడానికి, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, స్టార్టప్స్ కోసం, ఇన్నోవేషన్ హబ్ కోసం వాళ్ళని కలిసి ఇన్వైట్ చేశారు. అలాగే ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ని కలిశారు. సో అమరావతిలో నెలకొల్పబోతున్న BIM టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ హబ్కి సంబంధించి వాళ్ళు పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు ఆయన. అలాగే శ్రీకర్ రెడ్డి గారిని కలిశారు. ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియాస్ కన్సోల్ జనరల్ అనమాట. ఆయన్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు, తన భవిష్యత్ ప్రణాళిక వివరించారు. అలాగే జెట్ స్కేలర్ అని గ్లోబల్ లీడర్ ఇన్ క్లౌడ్ సెక్యూరిటీ జై చౌదరి, జెట్ స్కేలర్ సీఈఓ, ఆయన్ను కలిశారు. ఆయనను కలిసి వైజాగ్ ఎమర్జింగ్ యాజ్ ఇండియాస్ డేటా సిటీ అండ్ ఏ హబ్ ఫర్ AI driven cloud infrastructure, I invited JetScaler to set up a dedicated cyber security R&D and development center in our state. We look forward to powering secure digital transformation for the world from Andhra Pradesh అని అంటే అజయ్ చౌదరి గారితో ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి క్లౌడ్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ R&Dకి సంబంధించి కొన్ని చర్చలు జరిపారు. సో ఇట్లా అంటే లోకేష్ గారు అసలు ఖాళీ ఉండట్లేదు. నాన్ స్టాప్గా యాక్చువల్లీ ఆయన అక్కడ పర్యటనకు సంబంధించి 6వ తేదీ బయలుదేరారు, 7వ తేదీ ల్యాండ్ అయ్యారు. 7వ తేదీన ఆయన దిగిన వెంటనే తెలుగు డయాస్పొరా మీటింగు, ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. శాన్ ఫ్రాన్సిస్కోలో వరుసగా మీటింగులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకో 2 రోజులు అంటే ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వాల. ఇదిగో పలానా టైంలో రెస్ట్, పలానా టైంలో గ్యాప్ అనేది ఏం లేదు. అందుబాటులో ఉన్నంత వరకు, అవతల అవకాశం ఉన్నంత వరకు వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూనే వస్తున్నారు. ఇది పెట్టుబడుల కోసము అండ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం తపన. అలాగే మరోవైపు రాజకీయపరమైన చర్చలు కూడా కొంతమందితో జరుపుతున్నారు. తెలుగు NRIలు అక్కడికి వెళ్ళి ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో వర్క్ చేసిన వాళ్ళు అండ్ టీడీపీకి బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్న ఒక టీం అక్కడ ఉందన్నమాట. సో వాళ్ళను కలవడానికి కూడా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. సో ఇక్కడ కేవలం లోకేష్ గారు అధికారిక పర్యటన పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం అంటే ఎస్, అది నిజమే. దానితో పాటు రాజకీయంగా, పార్టీ పరంగా కొన్ని అంతర్గత అంశాలను డిస్కస్ చేయడానికి, తన భవిష్యత్తు ప్రణాళికలు చర్చించడానికి అండ్ ఆంధ్రప్రదేశ్కు ఇంకా ఈ నాయకత్వాన్ని అంటే పార్టీలో నాయకత్వాన్ని బ్యాక్ ఎండ్ టీం వర్క్ చేయడాన్ని, వచ్చే ఎన్నికలకు సంబంధించి వాళ్ళని ఎలా వాడుకోవాలి అండ్ కొత్తగా రకరకాల మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా పార్టీపరమైన నిర్ణయాలను కూడా కొన్ని చర్చించినట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా లోకేష్ గారు అయితే మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఖాళీ లేకుండా వరుసగా భేటీలు అవుతూనే ఉన్నారు. భేటీలు పార్టీకి సంబంధించి కొన్ని అండ్ ప్రభుత్వానికి అండ్ పెట్టుబడులకు సంబంధించి ఎక్కువ
జరుగుతున్నాయి అనమాట. ఓవరాల్గా ఆయన అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఎవరెవరిని కలిశారు, ఆ పర్పస్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ.